హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య రమేష్. ఇవాళ మనం పైపింగ్ సింపుల్ మెథడ్‌లో ఎట్లా ఏసుకోవాలనేది చూపిస్తా. కాపోతే మనం ఇక్కడ హాఫ్ టంచన్ అయితే యూజ్ చేయం. హాఫ్ టంచన్‌తోని పని లేకుండానే మనం పైపింగ్ థ్రెడ్ క్లాత్‌లో పెట్టి ఫస్ట్ అదైతే పైపింగ్ థ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఐ మీన్ పైపింగ్ లేస్. సో, అదైతే చూసేయండి. నార్మల్‌గా కుట్టేటప్పుడు మనకు పాదం అంటే హాఫ్ టంచన్ అవసరం ఏం పడదు. కాకపోతే ఈ అంటే లేస్ మనం ప్రిపేర్ చేసుకునే లేస్ కోసం అయితే హాఫ్ టంచన్ కంపల్సరీ పెట్టాల్సొచ్చేది. నాకు ఈ టెక్నిక్ తెలియకముందు. సో, ఇప్పుడైతే ఈ టిప్ అయితే యూజ్ చేసుకొని నేను హాఫ్ టంచన్ అనేదే వాడట్లేదు. సో, అది ఎట్లనో మీరు కూడా చూసేయండి. చిన్న పేపర్ తీసుకొని నేను ఇంతకు ముందు చూపించినట్టు మనకి ఆ పాదం విప్పేసి ఆ మధ్యలో కొంచెం ఉంటది కదా! మనం స్క్రూ బిగించే హోల్ దానికన్నా కిందికి హోల్ మీద పెడితే మనకి మళ్ళీ స్క్రూ పట్టదు కదా! సో, హోల్ లేని కాడ అంటే కింది వైపు మాత్రం పేపర్ పెట్టి అట్లా మిషన్‌కైతే ఫిక్స్ చేసేయండి. చేసినంక ఇంక మిగతా ప్రాసెస్ అయితే చెప్తా. సో, ఇట్లా మనం ఫిక్స్ చేసుకునేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగుండాలి. మన పాదం పైన నీడిల్ పడకుండానైతే చూసుకోవాలి. ఒకసారయితే చూడండి నేను చూపిస్తా. ఇది ఫిక్సింగ్ అయిపోయినంక పాదం పైన నీడిల్ పడుతుందా లేదా అనేది ఒకసారయితే టెస్ట్ చేసుకుంటా నేను. సో, మనం కొంచెం కిందికని చూస్తే ఇప్పుడు నాకైతే పాదం పైన పడుతుంది థ్రెడ్. ఐ మీన్ నీడిల్ సారీ. సో, అది పడకుండా ఉండాలనంటే మళ్ళీ కొంచెం పేపర్ తీసేసిన. అంటే ఇంతకుముందు పెట్టిన పేపర్ కొంచెం ఎక్కువైందనిపించింది. అందుకనే పడుతుంది. సో, మనం ఎంత కావాలో అంతే పెట్టాలి. ఆ నీడిల్ మనకి దీనిపైన ఫూట్ పైననైతే పడకుండా చూసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా మన పాదానికి 2 ఫూట్స్ ఉంటాయి గదా! అంటే 2 ఇట్లా మధ్యలో నీడిల్ పెట్టేదానికి అటు సైడ్, ఇటు సైడు 2 అట్లున్నాయి గదా! ఫూట్. సో, ఆ ఫూట్ మీద మనం ఎగ్జాక్ట్‌గా సైడ్ నుంచే రావాలి మన నీడిల్ అనేది. అంటే లెఫ్ట్ సైడ్ మనం కూర్చుంటే ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తున్నా గదా! నా రైట్ వైపు ఫూట్ ఉంది గదా! సో, దానికి ఎగ్జాక్ట్ దాన్ని ఆనుకొనే నీడిల్ అనేది పడాలి. సో, అట్లా చూసుకోండి. ఇది చెప్పడానికి కొంచెం అంటే కష్టం. కానీ చూస్తే మాత్రం ఎంత సింపులా అనిపిస్తది. మీరైతే ఒక్కసారి నా కోసమైతే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఈజీగా అయిపోతది. మనకి పైపింగ్ లేస్ అనేది ఎంత అంటే స్ట్రాంగ్‌గా వస్తదంటే అంత మంచి అంటే లూజ్ అనేది రాదు. ఎగ్జాక్ట్ థ్రెడ్ పక్క నుంచే మనకి కుట్టనేది వస్తది. సో, ఇప్పుడు నేను ఇందులో ఫిక్స్ చేసిన చూడండి. ఎగ్జాక్ట్ మిడిల్‌లో అయితే నా థ్రెడ్ వచ్చేటట్టు ఫిక్స్ చేసుకున్నా. ఇప్పుడు మనం కుడితే ఆటోమేటిక్‌గా అదే అంటే నీడిల్ మన లోపల పెట్టిన థ్రెడ్ పక్క నుంచే వస్తది. ఇదైతే సింపుల్ టిప్ ఫ్రెండ్స్. నాకు ఈ టిప్ తెలవక ముందైతే ఎంత ఇబ్బంది పడ్డానో పైపింగ్ ఏసుకోవడానికి. అసలు లూజ్ వచ్చేసేది. క్లాత్ కొంచెం మన ఎగ్జాక్ట్‌గా థ్రెడ్ పక్కన నీడిల్ అనేది పడకపోయేది. కొంచెం గ్యాప్ వచ్చేది. ఆ గ్యాప్ ఏబట్టి మనం పైపింగ్ ఏసినప్పుడు మనకి ఇట్లా అంటే మంచిగా బాల్‌లాగా కనిపియకపోయేది పైపింగ్. కొంచెం అంటే అణిగినట్టు అట్లా కనిపించేదనమాట. ఈ టెక్నిక్ యూజ్ చేసినప్పటి నుంచయితే నాకైతే చూడండి ఎంత బాల్‌లాగా వచ్చిందో. స్ట్రాంగ్‌గా బాల్‌లాగా థిక్‌గా వస్తది. అంటే ఎగ్జాక్ట్ మన థ్రెడ్ పక్కనే కుట్టనేది పడతది. సో, మీరు గూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి. అంటే ఇదేం పెద్ద ఖర్చయితే ఏం లేదు గదా! చిన్న ఐడియానే. సో, తప్పకుండా ఒకసారయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా మీరు నాకు థాంక్స్ అనేది జెప్తారు. మీకు ఈ టెక్నిక్ అర్థమైపోతే మాత్రం నన్నైతే ఎప్పటికి మర్చిపోరు మీరు. సో, నేనిప్పుడు బ్లౌజ్ పైన గూడా ఏసి చూపిస్తున్నా మీకు ఆ పైపింగ్‌ది. సో, నేను ఇటువైపయితే మలిచి కుట్టిన. అంటే మీకు తెలుసు గదా! ఇంకా ఇటు సైడ్ మనం పైపింగ్‌ది థ్రెడ్ పెట్టి కుట్టుకున్నాంక ఇంకా రఫ్ ఎడ్జెస్ మళ్ళీ మలిచి కుట్టుకోవాలి. అది ఎప్పుడు అనంటే మనం పైపింగ్ పైనుంచి ఏసినప్పుడు. లేదా ఇన్విజిబుల్ పైపింగ్ ఏసుకుంటే అది కుట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ నేను కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసిన. దానికి పైపింగ్ ఎయొద్దు అనుకున్నా. తర్వాత మళ్ళెందుకో ఏస్తే బావుంటది. మీకు గూడా చూపించినట్టు ఉంటదనేసి మళ్ళీ ఏస్తున్నా పైపింగ్. చూడండి మళ్ళీ మనం దీనిపైన పెట్టి కుట్టేటప్పుడు గూడా అసలు మన మిషన్‌కి అటు ఇటు ఏం అయితే నీడిల్ అయితే దాని థ్రెడ్ పైన పడడానికి ఛాన్సే ఉండదు. కరెక్ట్‌గా మనకి పక్క నుంచే వస్తది. ఎంత ఫాస్ట్‌గన్నా కుట్టండి. సో, ఇట్లా స్టిచ్చింగ్ అయిపోయినాక మళ్ళీ మనం ఒక ఫోల్డ్ ఇప్పుడు నేను చూపించినట్టు మలిచయితే మళ్ళీ దానిపై నుంచి ఒక స్టిచ్ అయితే ఏసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒక్కసారయితే ట్రై చేయండి నా కోసం. థాంక్స్ చెప్పకుండానైతే ఉండరు మీరు నాకు.
ఇదైతే బొటిక్ స్టైల్‌లో సూపర్ అయితే వస్తది ఫినిషింగ్ అయితే. ఇంకా ఇన్విజిబుల్ యేసుకుంటేనైతే ఇంకా బావుంటది. కాకపోతే ఇంకా చెప్పినా గదా! నేను ఎయొద్దనుకోని మళ్ళీ ఇప్పుడేస్తున్నా అనేసి. సో, అందుకని ఇన్విజిబుల్ ఎయలేకపోయినా. నెక్స్ట్ వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ ఎట్లా ఏసుకోవాలో గూడా చూపిస్తా ఫ్రెండ్స్. సో, నా పైపింగ్ కంప్లీట్ అయింది. 2 హ్యాండ్స్‌కైతే ఏసిన. చూడండి ఎంత పక్క నుంచి వచ్చింది. క్లాత్ పక్క నుంచే మనకి పైపింగ్ అనేది వచ్చింది చూడండి. సో, తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్, చిన్న కమెంట్ అయితే పెట్టండి మీకు నచ్చితే గనక. ఇంత క్లారిటీగా చూపించినా ఎంత ఇబ్బంది నాకసలు వీడియోస్ తీసుకోవడానికి టైం ఉండట్లేదు. అయినా మీకోసం టైం తీసుకొని మరీ చేస్తున్నా. సో, ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ కృష్ణ ముకుంద హ్యాండ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. అది కూడా చూడండి. స్టిచ్చింగ్ ఈజీ మెథడ్‌లో నేను చూపించిన. సో, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. బాయ్.